ఎర్రచందనం ఎవరి అధికారంలో ఉన్నా జరుగుతూ ఉంటుంది, గంజాయి ఎవరి అధికారంలో ఉన్నా జరుగుతుంటుంది, మర్డర్లు మానభంగాలు జరుగుతుంటాయి. బట్ ఆ టైంలో పట్టుకోవడం, అరెస్ట్ చేయడం, వేగంగా చూపించడం అన్నది కీలకం. సరే, ఇప్పుడంతా ఎర్రచందనం లేదంటే తాజాగా అన్నమయ్య జిల్లా డిఎఫ్ఓ ఆదేశాల మేరకు, మదనపల్లి సబ్ డిఎఫ్ఓ సూచనల మేరకు రాత్రి గస్తీలో కోటిగేవాండ్లపల్లె దగ్గర మహేంద్ర స్కార్పియో ఏపీ 26 AN 7119 వెహికల్లో తోట వెంకటాద్రి సన్ ఆఫ్ నారాయణ తో పాటుగా 13 ఎర్రచందనం దొంగలు 409 కిలోలు మొత్తం 2,10,647 రూపాయల విలువైనవి పట్టుకున్నామంటూ అటవీ శాఖ ప్రకటించింది. ఈ దాడిలో సానిపాయ FSO రజని, సానిపాయ FBO లీలా శ్రీహరి, సానిపాయ స్ట్రైక్ ఫోర్స్ బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారంటూ రేంజ్ అధికారి వైసీ రెడ్డి ప్రకటించారు. అయితే ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేసేది ఏంటంటే, ఆ నిందితుడు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి బాగా సన్నిహితుడు అన్నటువంటి విషయాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తుంది, ఆ విజువల్స్ని ప్రొజెక్ట్ చేసుకొస్తుంది.